జిల్లాలో మిమ్మల్ని ఎప్పుడైతే బయటికి పంపించారో ఇక్కడ జైలు నుంచి బయటికి వెళ్ళిన రోజు కూడా చాలా హడావిడి జరిగింది. దాని మీద కూడా మళ్ళీ అప్పట్లో సెక్షన్ 30 ఇంప్లిమెంట్ అని 144 ఉందని చెప్పి దాని మీద కూడా కేసు ఫైల్ చేసిన పరిస్థితి. ఈ విధంగా పోలీసు ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. మా మీద ఫాల్స్ కేసు పెట్టి మమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే మమ్మల్ని చులకన చేయాలనో ప్రయత్నం చేస్తుంది. ఈ కేసు సంగ దేవుడు ఎరుగు. అసలు మా ఇంటి మీద దాడి చేసిన కేసు కానీ కార్లు పగలగొట్టి ఇల్లు దహనం చేస్తే సింపుల్గా 7 years బిలో సెక్షన్స్ వేసేసి కోర్టు నుంచి వాళ్ళని జైల్లో పెట్టుకోకుండా బయటికి పంపించేశారు. అంటే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. దీని మీద ఒక సుదీర్ఘమైన పోరాటం చేయాలనేది మేము నిర్ణయించుకున్నాం. నిన్న మొన్న ఎస్పీకి డిఐజీకి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. వాళ్ళు యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే న్యాయ పోరాటాలు చేస్తాం. ఈ న్యాయ పోరాటంతో పాటు ప్రజల్లో మమేకమై ప్రజల ద్వారా కూడా పోరాటం చేస్తాం. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి దోషుల్ని శిక్షించుకోకుండా వదిలేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అదేవిధంగా నన్ను జైల్లో పెట్టి అంటే పోలీసు లాకప్లో నన్ను హింసించాలని ప్రయత్నం చేయటం కూడా చాలా దురదృష్టం. వారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే పోలీసులు నన్ను కస్టోడియల్ టార్చర్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఒక వైపున న్యాయ పోరాటం, మరొక వైపున ప్రజల్లో పోరాటం, ఈ రెండింటినీ కూడా నిర్విరామంగా కొనసాగిస్తామని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇవాళ ప్రత్యేకంగా రాజమండ్రి రావడానికి, ఉభయ గోదావరి జిల్లా రావడానికి ఏంటంటే కారణం, నేను జైల్లో ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కాపు కులానికి చెందినటువంటి పెద్దలు చాలామంది వచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శించుకొని అక్కడ కాపు కళ్యాణ మండపంలో కాపులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడాను. ఆ తర్వాత సరే రాజా, గణేషు, విజయలక్ష్మి గారు మాతో ఇప్పటి నుంచో వారి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మొన్న నేను జైల్లో ఉన్నప్పుడు కానీ జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కానీ వారు ఎంతో ప్రేమగా నన్ను చూసుకున్నారు. వారిని పలకరించాలనేది ఉద్దేశం. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని వారి దగ్గరికి వెళ్ళి రేపు బ్రేక్ఫాస్ట్లో పాల్గొని వారిని పరామర్శించి పలకరించి వారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. ఆ తర్వాత కాకినాడ వెళ్ళి కన్నబాబు గారి దగ్గర ఆయనతో కూడా కలుసుకొని వారు కూడా ఎంతో ప్రేమతో జైల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. వారిని కూడా పలకరించుకోవాలి, అక్కడ సమావేశమైనటువంటి మిత్రులతో మాట్లాడాలి. ఆ తర్వాత మండపేట త్రిమూర్తులు గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కాపు నేతలందరూ ఉన్నారు, వారందరినీ కలుసుకొని అక్కడ భోంచేసి ఆ తర్వాత గుంటూరు వెళ్తాను. ఈ విధంగా ఎవరైతే నేను జైల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని నన్ను ప్రేమగా చూసుకున్నారో, పలకరించడానికి వచ్చారో, నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాను. మొన్న విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా వేస్తాం. ప్రధానంగా దీంతో పాటుగా ఎవరి మీదైతే యాక్షన్ తీసుకోలేదో వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా, ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారో వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా న్యాయ పోరాటంతో పాటు ప్రజల నుంచి పోరాటం కూడా చేయాలని, సుదీర్ఘకాలం పట్టినా సరే చేయాలనేది నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తున్నామని మనవి చేస్తాం. ఈ మధ్యకాలంలో గతంలో కూడా మిమ్మల్ని అడిగాను, ప్రభుత్వం ప్రత్యేకించి కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి పార్టీకి దూరం చేయని ప్రయత్నం చేస్తుంది. అంటే వాళ్ళ దురదృష్టమైన పరిస్థితులు ఏంటంటే కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు, మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేటువంటి ఒక ధీమాతో వ్యవహరిస్తున్నారనేది నాకు అనిపిస్తున్నటువంటి విషయం. నేను రౌడీని కాదు, సంఘ విద్రోహ శక్తిని కాదు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవాడిని. జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో పాటు శాసనసభకు వెళ్ళినటువంటి వ్యక్తిని. నన్ను కొట్టాలని ప్రయత్నం చేయటం అనేది ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే ఏమనుకుంటున్నారు? తమాషా అనుకుంటున్నారా? నేను ఈ రాష్ట్రంలో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిని. అంతేకాదు సుమా, ఈ రాష్ట్రంలో 20% ప్రజలు కలిగినటువంటి ఒక కాపు సమాజంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని నన్ను తీసుకెళ్లి కొట్టి జైల్లో పెడితే నా కాపు సమాజం ఒప్పుకుంటుందా, నా పార్టీ ఒప్పుకుంటుందా నేను అడుగుతా ఉన్నా. ఇది ధర్మం మేనా అనేది ప్రశ్నిస్తున్నా.
దాన్ని ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదనేది కూడా ఈ